ఇప్పుడు దేవరా సినిమాలో ఎన్టీఆర్ సముద్రానికి రక్షణగా ఉంటూ సముద్రంలో తప్పు చేసే వాళ్ళందరినీ తన్ని ఒడ్డున పడేస్తూ ఉంటాడు కదా. ఇక్కడ కొంతమంది అనేది ఏంటంటే, అసలు ఇదంతా ఎందుకు, సైఫ్ అలీ గారిని చంపేస్తే ఓ పని అయిపోద్ది కదా, ఈ మాత్రం దానికి సముద్రానికి కాపలా వంకాయ అని ఎదవ లాజిక్ లేని కదా అని అంటున్నారు. సరే, మీరన్నట్టే సైఫ్ అలీ ఖాన్ చంపేశాం అనుకో, నెక్స్ట్ సైఫ్ అలీ ఖాన్ కొడుకు వస్తాడు. స్మగ్లింగ్ చేసినందుకు మా నాన్నను చంపుతావురా, ఇప్పుడు నేను కూడా స్మగ్లింగ్ చేస్తా, దమ్ముంటే రారా అంటాడు. వాణ్ణి కూడా వేసాం అనుకో, తర్వాత సైఫ్ అలీ ఖాన్ మనవడు వస్తాడు. మా నాన్న తాత ఏదో బతుకు తెరువు కోసం సముద్రంలో స్మగ్లింగ్ చేసుకుంటుంటే వాళ్ళని చంపేస్తావురా, ఇది తరతరాల పగ, నేను స్మగ్లింగే చేస్తా రారా అంటాడు. ఇలా చంపుకుంటా పోతే ఎవడో ఒకడు వస్తానే ఉంటాడు. అదే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ లాంటి పోటుగాడినే తప్పు చేయాలంటే భయపడేలా చేస్తే, ఈడే భయపడుతున్నాడంటే తప్పు చేయకుండా ఉండటమే నయమని మిగిలిన కూడా ఆలోచిస్తారు. ఇది దేవరావు ఉద్దేశం, చంపడం కాదు. చంపడం ఎంతసేపు, పొడిచినంతసేపు. సినిమా కాన్సెప్ట్ ఏందో తెలీదు, ఏదో పులిహార కబుర్లని చెబుతా ఉంటారు. ఇప్పుడు ఇది ఎట్టుందంటే, బయట రియల్ లైఫ్ లో ఎవడైనా తప్పు చేస్తే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఎందుకు, రోడ్డు మీద కాల్చి పారేస్తే అయిపోద్దిగా అన్నట్టు ఉంది.